సార్ 2 ఏళ్ళు పూర్తయింది. కూటమి పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? చాలా బ్రహ్మాండంగా ఉంది కూటమి తీరు. రోడ్లు కానీ అభివృద్ధి కానీ డిఎస్సి 16,000 పోస్టులు ఇచ్చి వాళ్ళకి నిరుద్యోగులకి ఉద్యోగం ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు చాలా మేలు చేస్తున్నారు. అయితే ఆ డిఎస్సీ లేదు అవకతవకలు జరిగిపోయాయి. నారా లోకేష్ గారు రాజీనామా ఇప్పుడు కూడా ధర్నా చేస్తున్నారు ఎమ్మెల్సీలు, అక్కడ వైసీపీ ఎమ్మెల్సీలు. వాడు బాగుందా అధ్యక్షుడే. ఇప్పుడు ఏడో శ్రీకాకుళంలో యాక్సిడెంట్ ఎమ్మెల్యే కొడుకు సిదిరి అప్పలరాజు అంట. అవునవును, మాజీ మంత్రి కొడుకు గొర్రెల కాపి 40 సంవత్సరాలు అతని కుటుంబం ఉంది. అతను బుద్ధితో చచ్చిపోయిండు. అతను సపోర్ట్ పలకుండా ఈ పిల్లోడికి 18 సంవత్సరాలు నిండలేదు అంత మాత్రం కేసు పెడతారంట. న్యాయంగా రాజీ చేయొచ్చు. ముఖ్యమంత్రి గారు కావాలని అక్రమ కేసు పెట్టారని మాట్లాడారు. ఆయన అది అక్రమ కేసా? ఆయన మాట్లాడింది అది అవగాహన లేక మాట్లాడారు, లేకపోతే ముఖ్యమంత్రి వేరే వాళ్ళు స్క్రిప్ట్ ఇస్తే రాశారు. అది ఆయన విజ్ఞతకే వదిలేస్తారు. 2 ఏళ్ళు పూర్తయింది. సో మీరే చెప్పాలి ఈ కూటమి ప్రభుత్వం ఎలా ఉంది ఏంటి అంటే. బాగుందండి. ఈ 2 ఏళ్లలో ప్రజలకు ఏమైనా మంచి జరిగిందా? మంచి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, రోడ్స్ డెవలప్ అయినాయండి. ఓకే. ఇంకా కొద్దిగా గ్రామీణ వాతావరణం కూడా డెవలప్ అయింది. ఇంకా సో చెప్పిన పథకాలు వాస్తవంగా అమలు జరుగుతున్నాయా? పథకాలన్నీ అమలు జరుగుతున్నాయి. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మన ఓపెన్ అయింది, ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది. వైజాగ్ క్యాన్సిల్ అయింది ఈ రోజు నుంచి. ఏంటి దాని మీద మీ అభిప్రాయం? ఇంకా అది నాకు తెలియదండి, నేను చూడలేదు. సో విశాఖపట్నాన్ని పూర్తిగా ఆపేశారు ఇంకా. సో భోగాపురం నుంచి కూడా ఇంకా ల్యాండింగ్ అవుతాయి, ల్యాండింగ్ అయినా డిపార్చర్ అయినా కూడా. సో ఏంటి ఆ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పూర్తవడానికి ఎవరు కారణం అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారా? చంద్రబాబు నాయుడు గారు. ప్రభుత్వం మీద ఈ కూటమి ప్రభుత్వం మంచిది నాన్న. ప్రభుత్వం చేసే పనులు అన్ని అభివృద్ధి కాలం మంచివే. ఓకే. కానీ చింతమనేని ప్రభాకరం అంత దుర్మార్గతనం ఇంకొకటి లేడని నా అభిప్రాయం. మీరు ఆ కాన్స్టిట్యున్సీ ఆ నియోజకవర్గమేనా? మొత్తం దెందులూరు నియోజకవర్గం. మీరు కూడా దెందులూరే? నేను పచ్చి తెలుగుదేశం మనిషిని. ఓకే. నా ఇంట్లో నాకు పిల్లలు చచ్చిపోతే నీకు నేను చేయనురా అని మొహం మీద చెప్పాడు. కడుపు రగిలిపోతుందని బండి బండి ఎక్కించుకుని ఊర్లని తిప్పాను. పెదపాడంతా ఊరేగిచ్చా. అదేలే బాధ అలా అనిపిస్తుంది. బాధ అనిపిస్తుంది. సరే, ఆయన గురించి పక్కన పెట్టుకుంటే ఈ ప్రభుత్వం చెప్పిన పథకాలు మంచిది. 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? అభిప్రాయం అంటే పెద్దగా ఏం లేదు. ఓకే సార్, నా వైపు ప్రస్తుతం నిరుద్యోగ వృత్తి అన్నారు, అది లేదు. 1500 అన్నారు, అది లేదు. సార్ కొంచెం వెనక్కి పెట్టుకుంటా అన్నారు కానీ ప్రస్తుతానికి అవి జరిగే పనులు లేవు. ఓకే. తర్వాత టెట్, డిఎస్సి, నెట్ అవకతవకలు బయటపడ్డాయి ఒకటి. ఓకే. తర్వాత లోకేష్ రాజీనామా అడుగుతున్నారు మరి, కానీ అధికారులు వచ్చి చెప్తున్నారు కదా మీడియా ముందుకి జరగట్లేదని. ప్రస్తుతానికి సిలిండర్లు అన్నారు, 3 గ్యాస్ సిలిండర్లు అంటే ఎవరికీ అందట్లేదు, వాడుతున్నారు. తర్వాత పింఛన్లు సరిగా అవ్వట్లేదు. తర్వాత 15,000 వేస్తానని చెప్పి 13,000 వేస్తున్నారు. ఇంకా విద్యార్థులు బస్సుల గురించి చాలా అవసరపడుతున్నారు. ఓకే. 2 ఏళ్ళు పూర్తయింది. కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? చాలా బాగుంది. ఇది వీళ్ళ వల్ల నిరుద్యోగ సమస్య తీరుద్ది. ఓకే. ఎందుకంటే డెవలప్మెంట్ అంటే ఏంటో చూపిస్తున్నాడు. ఆనాడు అంతా గ్రాఫిక్స్ అన్న వాళ్ళు వెళ్ళి చూడమనండి. ఓకే. ఏ విధంగా ఉందో చూడమనండి. సీడ్ యాక్సెస్ రోడ్ ఓపెన్ చేశారు, ఆ తర్వాత ఎమ్మెల్యే ఎంఎల్సీ మొత్తం ఓపెన్ చేశారు. అవును, చాలా బాగుంది. సో ఈ రోజు నుంచి బాబాయ్ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ పూర్తిగా క్లోజ్. ఇంకా భోగాపురం నుంచి స్టార్ట్ అయినాయి. ఇంకా స్టార్ట్ అయిందంటే చాలా బాగుంటుందండి. మన ఉత్తర ఆంధ్రప్రదేశ్కి మేలు రాయి. సో ఆ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పూర్తి కావడానికి ఎవరి క్రెడిట్? జగన్మోహన్ రెడ్డి గారిదా, చంద్రబాబు నాయుడు గారిదా? అంటే చంద్రబాబు నాయుడుదే అండి. ఎందుకంటే ఆయన ఎక్కువ కష్టపడింది ఈయనే కదండి. ఓకే. అయిపోయింది కూటమి ప్రభుత్వం వచ్చి. ఈ 2 ఏళ్ల పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? బాబు గారు చెప్పింది ఏం చేయలేదు. ఓకే. చేయను కూడా పెద్ద పెద్ద కటౌట్లు పెట్టారు. సూపర్ 6, సూపర్ హిట్ పథకాలను ఇచ్చేసామని. సూపర్ ఫ్లాపే. సార్ ప్రభుత్వ పరంగా మాట్లాడుకుంటే బాగాలేదు. నచ్చల. పేదవాడి పరిస్థితి బాగాలేదు. పేదవాడు ఇంకా పేదవాడు అయిపోయింది. అంటే డబ్బులు లేవంట ప్రభుత్వం దగ్గర, చిల్లుకుండా ఇచ్చి వెళ్ళిపోయారంట జగన్మోహన్ రెడ్డి గారు. డబ్బులు లేకపోతే నేను బాగా అభివృద్ధి చేస్తాను. ఓకే. నేను అభివృద్ధి సృష్టిస్తా అన్నారు. మరి బాధలే ఇంకా 3 ఏళ్ళు అందగా సృష్టిస్తారని పిల్లలు సృష్టించాడు. సార్ జగన్ గారి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడా బాబాయ్? జగన్ గారి ప్రభుత్వం పేదవాడి పరిస్థితి బాగుంది. ఏంటి ఈ ప్రభుత్వం మీద?
నా అభిప్రాయం ఏం బాగా మంచిగానే ఉంది. చంద్రబాబు నాయుడు నిర్ణయం చేసుకుని పోవాలని అన్నాడు. ఏమంటే అతను నిదానం, కొంచెం కుట్లాటలు గిట్లాటలు చట్టం తన పని తాను చేసుకోవాలి అని చెప్పే ఉద్దేశంతో ఉంటాడు. పవన్ కళ్యాణ్ కొంచెం దూకుడు. ఓకే, కానీ ఇప్పుడు అందరూ నారా లోకేష్ గారి మీద నడుస్తుంది. నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారు, రౌడీ రాజ్యాంగం నడిపిస్తున్నారు అంటారు జగన్ గారు. అదంతా అబద్ధం, ఏం లేదు. అక్రమ కేసులు పెడుతున్నారంట, ఏం లేదు. అంత అవతల వాళ్ళ మీద, వైసీపీ వాళ్ళ మీద పెట్టలే. టార్గెట్ చేసి మనం చూసే ఉంటారు కదా, విరూపాకు సంబంధించి మీ కర్నూలు, ఉమ్మడి కర్నూలు జిల్లా, కర్నూలు జిల్లాలోనే వీళ్ళే పోయి అందరినీ ఏమన్నంటే వాళ్ళు తొక్కించుకుంటా కొట్టుకుంటా అవుతుంది. వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు, మన వాళ్ళు చూసే ఉంటారుగా. ఆ జనం ఏంది అంతమంది జనం వస్తున్నారు జగన్ గారికి? ఎందుకు వచ్చారంటే ఊరికి చూడడానికి వచ్చారు, చూడడానికి. ఏం ఓట్లు పడే అంత ఇది ఉండదు కాదు. 2 ఏళ్ళు పూర్తి అయిపోయింది. ఈ కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? బాగుంది, చాలా బాగుంది. బాగుంటమే కావాలి, జనాలు గెలిపించినందుకు. బాగుంది. పథకాలు వాస్తవంగా అమలు జరుగుతున్నాయా? జరుగుతుంది. నాకు 2 పిల్లలకి అమ్మఒడి పడింది. మంచిది. తల్లిబంధం పడింది. సో గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని బేరీజ్ వేసుకుంటే ఈ ప్రభుత్వమే బాగుంది. సో మీకైతే నచ్చింది? నచ్చింది. సో వాళ్ళు చెప్పిన ఏదైతే పథకాలు సూపర్ 6 ఉన్నాయో అవన్నీ బాగానే ఉన్నాయి. అభివృద్ధి పరంగా మాట్లాడుకుంటే, అభివృద్ధి పరంగా అయితే ఇంక నెంబర్ 1 అసలు అమరావతి కానీ మన రోడ్లు కానీ ఇది పంచాయతీరాజ్ శాఖ రోడ్లు కానీ అన్ని బాగున్నాయి సార్. ఓకే, అవును. సో మీ చుట్టుపక్కల రోడ్లు అయితే బాగానే అనిపిస్తున్నాయి. బాగానే అనిపిస్తుంది. సో నారా లోకేష్ గారి పనితీరు మీకు ఎలా అనిపిస్తుంది? ఎక్సలెంట్ అండి. ఆయన విద్యాశాఖ మంత్రి ఆయనే కదా? అవును, ఎక్సలెంట్. ఆయన విద్యాశాఖతో పాటు ఐటీ శాఖ మంత్రి కూడా ఆయనే. కంపెనీలు రావడం కానీ, పెట్టుబడులు రావడం కానీ బాగున్నాయండి. ఆయన బాగున్నాయి. అయితే మొన్న డిఎస్సీ జరిగిన అంశంలో ఆయన రాజీనామా చేయాలని పట్టుబట్టారు వైసీపీ వాళ్ళు. ఇది అవకతవకలు జరిగాయంట. అదేం లేదు. నమస్తే బాబు. 2 ఏళ్ళు పూర్తయింది. అవును. కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం మీద మా అభిప్రాయం అంటే మంచిగానే జరుగుతుంది. ఒకటి వచ్చేసి మన రాష్ట్రం డెవలప్ కనుక ఫస్ట్ నెంబర్ 1 పోలవరం ప్రాజెక్టు 2021లో మనకు అక్కడ నుంచి మొదలవుతే తగ్గనే మన రాయలసీమకు కానీ మాకు నీళ్ళు అందుకే బనకచెర్ల శ్రీకాకుళం ఇక్కడ నుంచి కానీ బనకచెర్ల నుంచి శ్రీకాకుళం మాకు రాయలసీమకు రానికి ఆస్కారం ఉంది. ఆల్రెడీ పూర్తి చేస్తామంటున్నారు. అది పూర్తి అవుతుందని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వల్ల మాకు పూర్తి అవుతుందని నమ్మకం మాకుంది. ఒకటి వచ్చేసి ఇప్పుడు అక్కడ కూటమి ప్రభుత్వం అక్కడ మాకు భోగాపురం ఇక్కడ ఏరియా అంటే మా ఏరియా రాయలసీమ, ఇక్కడ ఏరియా భోగాపురం ఏరియా ఇది డెవలప్ అవుతుంది. మాకు వచ్చేసి ఓరకల్లు కర్నూలు డిస్టిక్ హబ్గా ఏర్పాటు చేసి చిన్న పరిశ్రమలు మాకు కావాల్సినవి వస్తున్నాయి ఈ కూటమి ప్రభుత్వం వల్ల. 2 ఏళ్ళు పూర్తయింది. కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? చాలా బాగుందండి. సో ఎన్నికలు ఏదైతే పథకాలు చెప్పారో వాస్తవంగా అమలు జరుగుతున్నాయా? 90% అమలు జరుగుతుంది. గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి ఏంటి తేడా? చాలా తేడా. ఏంటి తేడా? ఒక తేడా చెప్పండి, మీకు గమనించిన తేడా అంటే. అరాచకం, దోపిడీ. ఓకే, దానికి మించి అంత తప్పితే గత ప్రభుత్వం చేసింది ఏమీ లేదండి జనాలకి. ఇప్పుడు రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తుంది, రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంత అబద్ధం అండి, అంత. ఓకే, ఆయన ఉన్నప్పుడు మొత్తం అంత అరాచకం, దోపిడీ, అభివృద్ధి లేదు, రాజధాని లేదు, 3 రాజధానులు అన్నాడు. మావిగన్ అని చెప్పేసి మావిగన్ మట్టయ్య అని చెప్పి అయ్యాడు. ఇప్పుడు మావిగన్ అంటున్నాడు. అతనికి క్లారిటీ లేదు. ఓకే.